జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ మధ్య అంతా సుదీర్ఘమైన మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు, చాలా అంశాలు ఆయన వెలుగులో తీసుకొస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ రకంగా నెలకు ఒకసారి చేసినా బాగుండేమో అని చెప్పి కొంతమంది కామెంట్స్. నిన్న ఆయన మాట్లాడిన మాటలని ఏ రకంగా మనం తీసుకోవచ్చు? ఇప్పుడు పొగిడే వాళ్ళు ఉంటే ఏది చేసినా కానీ పొగుడుతారని భజన బ్యాచ్ ఒకటి ఉండటం చాలా అవసరం. ఈ భజన బ్యాచ్ ఉంటే ఇప్పుడు ఎవరైనా కానీ విమర్శ అనేది ఎలా ఉండాలంటే సామెత చెప్తారే, ఒకసారి ధృతరాష్ట్రుడు అడుగుతాడు, విదురా నువ్వు ఎందుకు అంత కఠినంగా మాట్లాడతావు అంటే, మహారాజా నేను హస్తినాపుర క్షేమం కోరుతాను అంటాడు. అంటే నేను పాండవుల క్షేమం కౌరవుల క్షేమం కాదు, హస్తినాపుర క్షేమం కోరుతానని. అలా శ్రేయోభిలాషులు మిత్రులు అనేవాళ్ళు సరైనవి చెప్పాలి. కానీ జగన్ను అదరగొట్టేశాడు, అసెంబ్లీకి పోకపోయినా కానీ అన్ని విషయాలు ర్యాగింగ్, మాస్ ర్యాగింగు, వీర ర్యాగింగు ఇవన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో వీటన్నిటిలో కూడా పెడుతున్నవి చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన కూడా తరచూ వాడుతుంటాడు కదా, ఆశ్చర్యం అనిపిస్తుంది అని. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎన్నిసార్లు అవే విషయాలు అక్కడే కూర్చొని చెప్తారు, ఇవే అక్కడ అసెంబ్లీకి వెళ్ళి చెప్తే ఎందుకు చెప్పడం లేదు? అసెంబ్లీలో అనుమతించకపోతే అరివేర భయంకరంగా పోట్లాడాలి కదా. ఇక్కడ కూడా మొత్తం మీడియాని పేల్చుతున్నారా లేదా అనే విషయంలో తీవ్ర సందేహాలు ఉన్నాయి. కొంతమంది కూర్చుంటున్నారు, అదే జరుగుతుంది. కానీ ఒక్క సంతోషకరమైన విషయం ఏమంటే, టీడీపీకి అనుకూలం అనేవాళ్ళు కూడా దీన్ని ఇస్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు విమర్శ చేయాలంటే అది చూపించి, ఇది ఎన్నికల ముందు లేదు. అవును, ఎన్నికలు అయిన తర్వాత వచ్చిన ఒక మార్పు ఏమంటే వాళ్ళు దీన్ని ఇస్తున్నారు. కానీ అండి ఆయన అప్పుల లెక్క మళ్ళీ చెప్పారు. గతానికి ఇప్పటికీ 5 సార్లు చెప్పారు. అప్పులు మీరు తీసుకొచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ చెప్పారు, బడ్జెట్లో అది బయటపడింది అన్నారు. ఓకే, ఇంకా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆ పాయింట్ కానీ ఆ లెక్కలు కానీ మారవు కదా. కానీ నిన్న ఆయన నిర్దిష్టంగా అనేక అంశాలు తీసుకొని జవాబు చెప్పడానికి, తన కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చెప్పడానికి చేసిన ప్రయత్నమే కొంచెం విచిత్రంగా ఉంది. అందులో వాలంటీర్లది నేను పక్కన అట్టు పెడతాను. వాలంటీర్లది ఎలాగో మళ్ళీ మనం వేరే చర్చించాలి కాబట్టి. షర్మిలను నేను అన్నాను అంటున్నారు, కానీ షర్మిలను ఇంతకుముందు అన్నారు. మీరు అన్నప్పుడు బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి లేదా ఆయనకు సంబంధించిన భవనంలో నుంచి జరిగిందని ఆమె ఫిర్యాదు చేసిందని అప్పటి క్లిప్పింగ్. అప్పుడు మిత్రుడు ప్రియదర్శి రామ వెళ్ళి ఆమె బెంగళూరు అక్కడికి వెళ్ళి చేశారు. నేను అప్పుడు కూడా చూశాను. నిజం చెప్పాలంటే అప్పుడు చేసిన ఇంటర్వ్యూ కూడా ప్యాచప్. అప్పుడు చేసిన ఇంటర్వ్యూ కూడా కొన్ని వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తే ఆయన 5-6 సార్లు అదే ప్రశ్న అడుగుతాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తం కనుక వేస్తే ఆమె సరదాగా నవ్వి మేము మాకేం విభేదాలు అది ఇది అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ క్లిప్పింగ్ వేయడం ద్వారా అప్పటి నుంచి సమస్య ఉంది అనే ఒక విషయం అర్థమవుతుంది. విభేదాలు ఉన్నాయి, అప్పటి నుంచే విభేదాలు ఉన్నాయని అంటున్నారు. కానీ మీరు చేసేది ఏంటి? మీరు కూడా ఇదే ప్రచారం చేశారు కదా, మీరు ఖండించారా? ఈ రోజు వరకైనా కానీ వాళ్ళ మీద వచ్చిన వాటిని మీరు ఖండించారా? ఖండిస్తున్నారా? పోనీ మీరు చెప్తున్నట్టుగా వర్రి రవీంద్రారెడ్డి కాదు అని ఏం చెప్పేది? అవును, ఈయన పేరుతో వేరే వాళ్ళే పెట్టి ఎప్పుడు ఇదే వర్మ. ఇప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ చేశాను అనుకోండి, వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు చేశారంటారు, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళే చేసి మాపి, ఇద్దరు అదే చెప్తారు. మీకు ఎప్పటికీ అది తేలదు, అది ఆ చిదంబర రహస్యం అది అంతే. కాబట్టి మీరు ఇప్పుడు అంటున్నారు కానీ ముందు మీరు ప్రొటెస్ట్ చేశారా? డిఫెండ్ చేసుకుంటున్నారు కానీ మీరు ప్రొటెస్ట్ చేశారా? ప్రొటెస్ట్ చేసి ఉంటే ముందు మీరే కంప్లైంట్ పెట్టుండాలి కదా. అది తెలుగుదేశం మీడియాలో చర్చ కావాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం వాళ్ళు మన కుటుంబ సభ్యులను, అమ్మగారిని లేకపోతే చెల్లెల్ని సమర్థించే పాత్ర వాళ్ళెందుకు తీసుకోవాల్సి వచ్చింది? పోనీ ఆస్తుల్లో మీకు వివాదం ఉంది, ఆ వివాదం కోర్టులో ఎన్సీఎల్టీలో వేశారు, వెళ్ళని గుడ్. మిగిలిన విషయాల్లో బేషరతుగా ఖండించాలి కదా వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజుకైనా ఉంటే పంపించమనండి, మేము ఈ వీటిని మేము ఖండించాము అని చెప్పమనండి. రెండో విషయము, మీరు సెలెక్టివ్గా కొన్ని క్లిప్పింగ్స్ వేస్తే అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అంటే అప్పటికే షర్మిలకు అంత ప్రాధాన్యత ఉందని గుర్తించారా? మరి ఆ తర్వాత ఒక్క ఇంటర్వ్యూ చేశారా? ఓకే అని నేను చెప్పేది అది 2019కి ముందో తర్వాత చేసిన, ముందు ఎన్నికల ముందు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, తర్వాత ఎంతో కొంత భాగం ఉందో లేదో మొత్తానికి నాన్నకు అన్నకు సంబంధించిన ఛానలే కదా ఆమె మాటగారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మరి ఒక్కసారైనా ఒక్క ఇంటర్వ్యూ అయినా మీరు అంత తర్వాత ఎప్పుడైనా చేశారా? ఇంకోటి ఆమె వెళ్ళి కంప్లైంట్ పెట్టడం నాకు కూడా గుర్తుంది. ఒకసారి మిత్రుడు రామచంద్రమూర్తి సీనియర్ సంపాదకుడు, ఈ జస్టిస్ చలమేశ్వరు తర్వాత అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఒక సమావేశం పెట్టారు. ఈ బూతులు ఇలా అంటున్నారు. అప్పుడు కూడా నేను చెప్పా,
అప్పుడు వాళ్ళన్నా ఇప్పుడు వీళ్ళన్నా మహిళలే ఇక్కడ మధ్యలో సమిధలు అవుతున్నారు, దీన్ని అరికట్టాలి అని. కానీ ఆ పాదం వైసీపీ వాళ్ళు చేయలేరే. ఓకే, ఇప్పుడు వచ్చి మేము అనలేదు, అప్పుడు మీరు అన్నారు. ఇప్పుడు బాలకృష్ణను ఇప్పటివరకు చంద్రబాబు మీద ఉన్నదాన్ని మళ్ళీ బాలకృష్ణను కూడా తీసుకొని వచ్చి బాలకృష్ణ చేసి ఉండవచ్చు. మరి మీరు తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు అన్ని తేల్చలేదు? నా క్వశ్చన్ ఏంటంటే, షర్మిల అంతకుముందే ఫిర్యాదు పెట్టారన్న క్లిప్పింగ్ మీరు ఇప్పుడు వేస్తున్న వాళ్ళు తర్వాత 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు దాని చివరిదాకా మీరు ఎందుకు తేల్చలేదు? కాబట్టి చాలా ప్రశ్నలు చాలా ఇక్కడ మిగిలి ఉన్నాయి. అనేక అంశాల్లో ఆ విధంగా సమర్థించుకోవడానికి వాదనల కోసం ప్రయత్నించడం కంటే సమస్యల మీద దృష్టి పెట్టడం అనేది చాలా మంచిది. మహిళల మీద జరిగినవి చెప్పారు, ఓకే, ఈ మండలిలో కూడా మళ్ళీ వచ్చింది. అందుకని జగన్ అదే లెక్కలు అప్పుడు చేసినవి వాటినే చెప్పడము ఇంకా అయిపోయింది ఆ చాప్టర్. ఇప్పుడు 2024 ప్రీ-2024 గురించి మీరు ఎంతసేపు ఆ విషయాలు చెప్పినా ఇంకా కొత్తగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు జరిగే వాటి మీద మీరు ఎలా స్పందిస్తున్నారు అనేదే ఇక్కడ సమస్య. వాలంటీర్ల విషయం కూడా తీసుకుందాం. ఇప్పుడు హైకోర్టులో సభలో కూడా ఒక మండలిలో మాట్లాడినట్టున్నారు. వాలంటీర్ల గురించి నిన్న మనం మాట్లాడాం. నిజానికి చాలా కొద్ది ఛానళ్ళే ఆ విషయం మాట్లాడే, ఉద్యోగులు వాలంటీర్లకి సమస్యలు. వాలంటీర్ల విషయంలో ఏప్రిల్ మే నెలలో మేము జీతం ఇచ్చాం కదా, వాళ్ళు లిస్టులో లేకపోతే జీతం ఎలా ఇచ్చాము అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. అసలు లిస్టులో ఎందుకు లేరు? ఓకే, ఇప్పుడు చాలా సమస్యలండి. పోలవరం మీద నేను చంద్రబాబు గారు మాట్లాడారు, అంతా వాళ్ళే చేశారంటారు. ఈయన వస్తాడు, వీళ్ళే చేశారంటారు. ఇప్పటివరకు వాళ్ళు ఇద్దరిది కొంత బాధ్యత, దాన్ని ఎక్కడనే తేల్చాల్సి ఉంటుంది. వాలంటీర్ల విషయంలో ఇప్పుడు కొనసాగించకపోవడం అనేది తెలుగుదేశం చేస్తున్నటువంటి లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న పొరపాటు అయితే, ఈ పరిస్థితి వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా చాలా ఉంది. 2023 తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఆయన వాళ్ళకు మాట చెప్పాడు. వైసీపీ ఒక వ్యూహం పన్నింది. ఏంటంటే, వీళ్ళకి ఎలాగో ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్తుంది, చెప్పినప్పుడు వీళ్ళందరూ రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన వాళ్ళందరూ వైసీపీకి ఎన్నికల సైన్యంగా మారుతారు, అది మాకు ఉపయోగపడుతుందని రాజీనామాలు చేయించారు. నీలాంటి తెలియని వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు చాలామంది చేశారు. ఒత్తిడికి కూడా గురయ్యామని కూడా ఫిర్యాదులు పెట్టారు. ఆ ఫిర్యాదులు మేము పర్సూ చేస్తాము అని అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు ప్రకటించారు కూడా. కానీ ఏం చేయాలి వీళ్ళు కూడా? వీళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని వ్యవస్థ లేదంటున్నారు. కాబట్టి వాలంటీర్లు నా సృష్టి, నా మానస పుత్రిక అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ మానస పుత్రికను కాపాడడానికి ఎందుకు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించే పని ఎందుకు పెట్టారు? మళ్ళీ మేమే వస్తాము, మిమ్మల్ని నియమిస్తామని వాళ్ళకి ఆశ పెట్టే ముందు ఓకే చర్చించాము. అప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశాలు, ఇదంతా ఎన్ని చేసినా సరే వాలంటీర్ వ్యవస్థ వివాదాస్పదమైంది. ఇప్పుడు మిమ్మల్ని నేను కాపాడుతానన్న జగన్ కాపాడలేదు, మీకు 10,000 ఇస్తాము అన్నటువంటి వీళ్ళు కూడా చేయడం లేదు. మధ్యలో వాలంటీర్లు ఇప్పుడు నలిగిపోతున్న పరిస్థితి. నరకమే, స్వర్గం త్రిశంకు కూడా కాదు, ఇది పూర్తిగా ఒక నరకంలో ఉన్నారు. ఇంక చెప్పేసాడు కదా నిన్న మంత్రి వీరాంజనేయులు, ఏది అసలు వాళ్ళు లేని వాళ్ళని మేము ఎలా సమర్థిస్తాం, మేము ఎలా జీతాలు ఇస్తామని. మరి ఆ మాట ఆ రోజు చెప్పున్నారు కదా. ఒక్క పవన్ కళ్యాణ్ మాట ఒక్కసారి సూచనగా ఏదో ఎప్పటికప్పుడు కొనసాగించాలి, ఎందుకంటే వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాదు. ఎన్నికల సంఘం అభ్యంతరం పెట్టిందే అందుకో. రాజ్యాంగ పరంగా ఉద్యోగులు ఎన్నికల సంఘం పరిధిలోకి రాని వాళ్ళు విధులు నిర్వహించకూడదు. కాబట్టి వాలంటీర్లను పక్కన పెట్టారు. కాబట్టి వాలంటీర్లతో 2 పార్టీలు కూడా చెలగాట వాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ దాన్ని వదిలేసి ఏప్రిల్ మేలో జీతం ఇచ్చాం కదా, మీరు జీతం ఎలా ఇస్తాము జాబితాలో లేకపోతే అంటే, ఉంటే చూపించండి, విడుదల చేయండి. నిన్న మీడియాలో విడుదల చేయొచ్చు కదా. రాజీనామాలు ఎందుకు చేయించారు? అసలు మీరే పెట్టిన వాలంటీర్లతో మీరెందుకు రాజీనామాలు చేయించారు? వీళ్ళు కొనసాగించలేదు, వీళ్ళ మీద ఇప్పుడు జరిగే వాళ్ళు వాలంటీర్లు పోరాడుతున్నారు. నిన్న కూడా వాళ్ళ నిరసనలు తెలిపారు. కానీ అసలు రాజీనామాలు ఎందుకు చేయించారు సార్? మానస పుత్రికల చేత. ఓకే, కాబట్టి ఆయన చేసిన చాలా వాదనలు ఇలాగే ఉన్నాయి, వన్ సైడ్గా ఉన్నాయి కొంచెం. అంటే తనను సమర్థించుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత రెండో వైపు నుంచి చూడట్లేదు. సరే, పథకాలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఏంటి అవి కూడా చెప్పారు, ఆ విమర్శలు చేయొచ్చు ప్రతిపక్షంగా. కానీ ఇవన్నీ హౌస్కి వెళ్ళి చేయాలి కదా. చాలామంది అనే మాట ఏంటి, ఇంతసేపు మాట్లాడనిస్తారా, ఈ అంశాలన్నీ చెప్పనిస్తారా? ఎందుకు చెప్పనిస్తారు సార్?
మీరు అక్కడ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో మీరు మాట్లాడినట్టు నేను మా ఇంట్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడతానంటే మీరు ఒప్పుకుంటారా? టైం ఈజ్ అప్ అంటారు, అంతే కదా. కాబట్టి అదే పనిగా చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా మాస్ ర్యాగింగ్ చేశారు అని పొగడడం ద్వారా కొంతమంది మరింత మిస్లీడ్ చేస్తున్నారు. అవును, ఈజ్ ఫర్దర్ మిస్లీడ్, చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది ఇదంతా. అది సరికాదు. మీరు హౌస్కి వెళ్ళండి, బయటకు వచ్చి మాట్లాడండి, ఎంత చెప్పగలిగితే అంతే చెప్పండి. అక్కడ ఏది ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అవును, శాసనసభ వేదిక మీద మీరు ఒక్క మాట చెప్తే అది అలాగే ఉంటుంది, 100 సార్లు చెప్పినట్టే అది. దానికి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వేస్తామండి బయటలు తీసి మాటకు మాట అని ఇంకోటి అని, అది మిమ్మల్ని కమిట్ చేయిస్తుంది, ఓకే, రికార్డ్ చేస్తుంది. అది కూడా చూస్తున్నాం వర్మ. అవును, మళ్ళీ పునరాలోచిస్తున్నారు అని కొన్ని వార్తలు వస్తుంటే, అసలు మేము డిస్క్వాలిఫై చేస్తామని ఆలోచిస్తున్నామని వీళ్ళు వస్తుంటే చాలా నాటకంగా మారిపోయింది చివరికి. ఈ లోపల బొత్స సత్యబాబు ఆయన విజృంభించి మంటలి అని మండలిలో మంటలు పుట్టించడం, అదే అక్కడ జరుగుతుంది. కానీ అదే సన్నివేశం ఇక్కడ ఉండేది. 10 మంది కాదు, 5 మంది ఉన్నా ఉంటుంది. వాయిస్ ఇక్కడ ముఖ్యం. సరే, ఏంటి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏదైతే 3 రాజధానులు అనే అంశంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి గత ప్రభుత్వం తీసుకుని కీలక నిర్ణయం. అంటే అమరావతినే రాజధాని చేసుకుంటా మిగతా ప్రాంతాలని ఏదైతే గతంలో వచ్చిన వాయిస్ ఉన్నదో లేకపోతే అందరూ ఏం కోరుకుంటున్నారో ఆ విధంగానే వెళ్ళి ప్రణాళికలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? 2 విషయాలు. హైకోర్టు న్యాయ రాజధాని వేరు, హైకోర్టు బెంచ్ వేరు. హైకోర్టును తరలిస్తామని వీళ్ళు అన్నారు. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అవును, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అదే కాకుండా శ్రీబాగ్ ఒడంబడిక అన్న దాంట్లో కూడా ఇక్కడ కనుక రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలి, అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఉండాలి అనుకున్నారు. కాబట్టి కర్నూలులో రాజధాని ఉంది కాబట్టి గుంటూరులో హైకోర్టు పెట్టారు. హైకోర్టు గుంటూరులో పెట్టారు. అప్పుడు ఇప్పటికీ ఆ భవనాలు అవి ఉంటాయి. మీ కర్నూలులో ఉన్న కోర్టు ఏమో అంతకుముందు అసెంబ్లీ భవనం, గుంటూరులోనే ఉన్నదాన్నేమో ఏదో విద్యా సంస్థగానో ఏదో మార్చారు. సో ఒక అవగాహన ఉంది. వీళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులు అనేవి ఎవరో ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆర్థిక రాజధాని విశాఖను చేస్తూ ఉన్నారు. దాని రాజధాని అంటారు అనరు కదా. ఇప్పుడు ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధాని. సో అలా అనడం వేరు. కానీ న్యాయ రాజధాని అక్కడ పెట్టడం ద్వారా రాయలసీమకు కొంత సంతృప్తి, కొంత న్యాయం. అంటే అక్కడ ఏముంది, హైకోర్టు పెడితే 2 జిరాక్స్ పేపర్లు వస్తాయని వీళ్ళే అన్నారు. మరి అసలు హైకోర్టు న్యాయ రాజధాని పెడితేనే 2 జిరాక్స్లు వస్తాయన్నది వాళ్ళు. ఇప్పుడు బెంచి పెడితే చాలని చెప్తే కుదురుతుందా? సో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఉన్నదానికి అంటారు. న్యాయ రాజధాని అన్నది కరెక్ట్ వర్డేనా? అది ఇప్పుడు ఒక హైకోర్టు బెంచ్ పెడితే అది రాజధాని అవుతుందా? నేను మీ ప్రశ్నకు 2 సమాధానాలు చెప్తాను. న్యాయ రాజధాని, ఆర్థిక రాజధాని ఇవన్నీ నోషన్స్. విజయవాడ సాంస్కృతిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్ ఇట్లా అంటుంటారు. ఇవన్నీ జనరల్ భాష, మామూలు భాషలో అనే మాటలు. కానీ న్యాయ రాజధాని అన్నప్పుడు మటుకు ఒక కాన్సెప్ట్ వాళ్ళు తెచ్చింది ఏంటంటే, హైకోర్టుతో పాటు ఈ మొత్తం న్యాయ సముదాయము, న్యాయ సంబంధమైన కార్యాలయాలన్నీ అక్కడ పెడతాము అని చెప్పారు. శివరామకృష్ణ కమిషన్ అయితే వికేంద్రీకరణ పద్ధతిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక చోట పెట్టమన్నారు. అది ఆచరణ సాధ్యం కాదని అందరం చెప్పాము. కానీ అనేక రాష్ట్రాల్లో 2 చోట్ల హైకోర్టులు లేదా ప్రధాన హైకోర్టు వేరే చోట ఉండటము. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు, అహ్మదాబాద్ హైకోర్టు, గుజరాత్లో రాజధాని గాంధీనగర్ అయినా అహ్మదాబాద్ హైకోర్టు అన్ని. కాబట్టి రాజధానిలో ఉన్న ఒక చోట, హైకోర్టులో ఒక చోట ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా పెడదా ఉన్నారు. ఇక్కడ 2 వైరుధ్యాలు వస్తున్నాయి. ఒకటి, ఇంతకుముందు మేము హైకోర్టుకు కట్టుబడ్డాము, కానీ ఇప్పుడు మేము మొత్తం ఉన్నదాన్ని మార్చడం ఎందుకు, బెంచ్ పెడదాం అనుకుంటున్నాం అంటే ఓకే. కానీ పెట్టిన లోకాయుక్త కార్యాలయం ఎందుకండి తరలించటం? ఇప్పుడు లోకాయుక్త కార్యాలయము, లేబర్ కోర్టు ఇట్లాంటివన్నీ కొన్ని రిలేటెడ్, మానవ హక్కుల సంఘం, న్యాయ సంబంధమైనవి అక్కడ పెట్టారు. సరే, అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్న జగన్నాథ్ గట్టు మీద ఇవన్నీ పెరుగుతాయని ఏదో న్యాయ విశ్వవిద్యాలయం కూడా దీంతో పాటే అని అన్నారు. కానీ జగన్ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాల్లాగే హైకోర్టు విషయంలో కూడా అడుగులు ఏం వేయలేదు. ఒక్కసారి వెళ్ళి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. కానీ ఇది హైకోర్టు ద్వారా జరగాలి, ప్రభుత్వం ద్వారా జరగదు. హైకోర్టు సుప్రీంకోర్టుకి చెప్పాలి, ప్రభుత్వం కేంద్రానికి చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇది ప్రాసెస్. నిన్న లీక్ ఇచ్చారు, క్యాబినెట్ నిర్ణయించింది. ఎందుకంటే మొన్న విమర్శలు చేసాను, నేను చేశాను, పెట్టిందని ఎందుకు తీయడం లోకాయుక్త దీన్ని అని చెప్పి. ఆ తర్వాత నిన్న వాళ్ళు తీర్మానం చేశారు, కానీ బయట పెట్టట్లేదు.
శాసనసభ జరుగుతుంది కాబట్టి మంత్రివర్గ నిర్ణయం చెప్పకుండా నేరుగా ఈరోజు ఫరూక్ ఆ జిల్లా మంత్రికి, నంద్యాల అనుకో, అంతకుముందు కర్నూలు జిల్లా, ఆయన కర్నూలులో ఇది పెట్టాలని కోరుతూ ఒక తీర్మానం పెట్టారు. ఇది స్వాగతించవచ్చు, కానీ ఉన్న కార్యాలయాలు తీయకపోవడం కూడా చాలా మంచిది. ఇంకోటి, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల భౌతిక సమస్యలు, నేను మనోభావాల గురించి చెప్పట్లేదు, వాస్తవ సమస్యల పరిష్కారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి పడిన అనుభవాలు, కలయికలు, విడిపోవడాలు, వీటన్నిటి రీత్యా మళ్ళీ భవిష్యత్తులో అలాంటి సమస్య రాకూడదంటే ఒక సమన్వయం, సమతుల్యత పాటించడం చాలా చాలా అవసరం అవుతుంది. అదే సరే ఏంటి ఏపీ సీఎంగా మరో అప్పుడే అమరావతికి కూడా, ఎందుకంటే ఇప్పుడే మీకు అమరావతి తప్ప ఇంకేం పట్టదా అని ఒక సెక్షన్ దాడి. అమరావతిలో హైకోర్టు కట్టిందని మళ్ళీ మారుస్తారని ఎవరు అనుకుంటారు? ఊరికే కాలక్షేపం తప్ప. నిజానికి వైసీపీ చివరి రోజుల్లో ఇది న్యాయ పాలనా రాజధాని అని గొంతు మార్చారు. హైకోర్టు ఉంది కదా, మేమేం చేయట్లేదు కదా అని. సో ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంభించడానికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని చెప్తున్నారు. సో అదే తొందరగా కనీసం నూతన సంవత్సరం అన్నా కానీ, నేను 2015లో ప్రారంభించినప్పుడు కూడా రాశాను, చూశాను. కనీసం ఇప్పుడైనా కానీ మొదలుపెట్టి అమరావతిలో బండి ముందుకు పోతూ ఉంది అనే ఒక అభిప్రాయము, అనుభవం కలిగించడం చాలా ముఖ్యం. దానికి కూడా తీర్మానం చేశారంటున్నారు. చూడాలి మరి మనం. సరే ఏపీ సీఎంగా మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ఉండాలి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. మంచిది కదా, అంత మంచి ఉప ముఖ్యమంత్రి, నైతికంగా రాజకీయంగా మద్దతు, ఆకర్షణ పరంగా మద్దతు ఇచ్చే ఒక ఉప ముఖ్యమంత్రి దొరికినందుకు చంద్రబాబు గారు చాలా సంతోషించాలి. ఆయన కూడా దాదాపు అలాంటివి మళ్ళీ రెసిప్రోకేటివ్గా ఆయన కూడా అన్నాడు. ఇక్కడ కూడా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో ఈ ప్రశ్న కూడా ఒక విలేకరి అడిగాడు, 10 ఏళ్ళు ఆయనే ఉండాలంటున్నారు కదా అని. మరి ఎంత ఎక్కువ అగ్రెసివ్గా స్పందించకుండా ఎవరు ఎన్నేళ్ళు ఉంటారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. చేసినటువంటి మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉండరు అన్నారు. సో ఆ సూత్రాన్ని అన్వయిస్తే ప్రస్తుతానికి ఆయన చేసిన మంచి పనులు చాలా లేదు అని ప్రజలు ఓడించారు అని మనం ఒప్పుకున్నట్టే కదా. మంచి పనులు చేస్తే ప్రజలు ఉంటారు, లేదా వెళ్తారు అన్నారు. కాబట్టి మళ్ళీ మంచి అది తెలుసుకోవాలి. ఇంకా రెండో విషయం, పవన్ కళ్యాణ్ గురించి మీరు చాలాసార్లు చర్చించారు. మీ చర్చలకు వచ్చిన కొంతమంది 2 ఏళ్ల తర్వాత ఆయనే అవుతాడన్నారు. 5 ఏళ్ల తర్వాత మీరు ఏమవుతారు అంటే ఆర్గానిక్గా జరగాలి ఏదైనా అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నారు. ఎప్పటికైనా నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు సభల్లో మామూలు ఆయన బహిరంగంగానే చెప్పాడు. అవును, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాసేవ దృష్టి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మంచిది అని కూడా ఒకనాటికి అవుతాడని కూడా చెప్పాడు ఆయన మామూలు వ్యక్తిగతంగా కూడా చెప్తుంటారు, ఇది అంటారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లోకేష్ బాబు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాదాపు సెకండ్ ఇన్ కమాండ్ తెలుగుదేశం వరకు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నారు. సభలో తరచూ ఈ ప్రశ్న వస్తుంది, అది పైకి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఆగిపోతారా, శాశ్వతంగా ఈయనకు ఇదిగా ఉంటారా అన్న ఒక ప్రశ్న. ఉండరు అని అందరికీ తెలుసు, ఉండాలని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా ఓ పార్టీ పెట్టిన నాయకుడు, అది చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆర్గానిక్గా రావాలని షర్మిలే అనుకోగలేదు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎప్పుడో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో నేను అమరావతిలో సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తాను చూడండి, మేమెందుకు చేయకూడదు, ఎప్పుడు మీరే చేయాలని కూడా ఆయన బహిరంగ సభలో అప్పుడు అన్నారు, వాడారు కూడా ఆ పదాలు కూడా. అవుతాను ముఖ్యమంత్రి, పైగా ఎవరన్నారు ఎందుకండి, ఆయన సభలో వేదిక ఎక్కగానే సీఎం 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 అని కింద నుంచి కేకలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే, జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడానికి కలవాలి, అందరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పవన్ పిలిపించారు రాజమండ్రి జైలు సాక్షిగా. అది బాగా రాజకీయంగా జయప్రదమై బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. దాన్ని గుర్తించి చంద్రబాబు కూడా 2 ఫోటోలు పెట్టిస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు పదే ఈ ప్రశ్న వస్తుంటే తెలుగుదేశంలో కొంతమంది జీర్ణం చేసుకోలేని వాళ్ళు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏంటి, మన బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు, ఇదంతా ఒక ప్రశ్న. రెండోది, పవన్ ఏదో ఇలా ఉన్నాడు కానీ ఈ తొందరలోనే మార్చేస్తాడు, మావాడు వస్తాడని ఒక సెక్షను. అసలు చెప్పకుండా ఏదో సగం కాలం ఇట్లాంటివి, ఇవన్నీ నిజానికి ఆధారం ఏం లేనివే. దీని మీద బహుశా ఆయన క్లారిటీ ఇవ్వదలుచుకున్నట్టుగా ఉన్నాడు. ఒకటి, తనను తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకోవాలి,
తన మీద ఉన్న సందేహాలు తొలగాలి. రెండవది అత్యుత్సాహవంతులు వీర పవనులు ఇది అదే పవనేశ్వర అనేవాళ్ళు ఉన్నారు కదా, మన బండ్ల గణేష్ లాంటి వాళ్ళు. సో బండ్ల గణేష్లు లాంటి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఏదో వెళ్ళాలి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను చంద్రబాబును అయితే డిస్టర్బ్ చేయను. 10 ఏళ్ళు అన్నాడంటే 5 ఏళ్ళు గ్యారంటీ అని, మినిమం 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఈ 5 ఏళ్ళు అయితే చంద్రబాబు గారే ఉంటారు, మీరు ఇలాంటి లేనిపోయిన ఆలోచనలు ఏం చేయకండి, ఐ విల్ బి సపోర్టింగ్ అని. రెండోది పవన్ ప్రొఫైల్ చూసినా కానీ ఇప్పటికిప్పుడు అన్నీ వదులుకొని మొత్తం రాజకీయాల్లోకి ఏదో తలకిందులు చేసే అంత ఆలోచన చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆయన ముందు సభలో ప్రవేశించాలి, మన రాజకీయ ముద్ర వేయాలి అనేది ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సనాతన ధర్మం కూడా ఒకటి తీసుకున్నారు అనుకోండి, అది మహారాష్ట్ర ఫలితాలు అవి వచ్చిన తర్వాత అది తేలుతుంది. అందుకని హీఈస్ అష్యూరింగ్ చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో గైడింగ్, తన సొంత పార్టీ వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆయన అలా మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా మాట్లాడలేరు కదా పార్టీగా. అందుకనే ఒక అడుగు కొంచెం ప్రస్తుతానికి ఈ టర్మ్ చంద్రబాబు గారికి ఇద్దాము అనేది ఆయన మెసేజ్. ఇంకా నెక్స్ట్ టైం అంటారు ఆ జగన్ అన్నట్టు ప్రభుత్వము దాని పనితీరు ప్రజల తీర్పు దాని మీద ఆధారపడి ఉంటుంది. పైగా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉదాహరణకు మొన్న రాష్ట్రంలో పరిస్థితి అంత బాగాలేదు, కొన్ని చక్కదిద్దాలి హోంశాఖ ఇట్లాంటి విమర్శలు వచ్చాయి కదా. మళ్ళీ నిన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అనితను కాస్త ప్రశంసించారు. సో ఇంక రాజకీయం అన్నాక ఇవన్నీ ఉంటాయి. బట్ సాలిడ్గా నేను చంద్రబాబుని సపోర్ట్ చేస్తాను అనే ఒక మెసేజ్ ఆయన నిన్న ఇచ్చారు. అది చాలా ముఖ్యం. సార్ నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే మహారాష్ట్ర వన్ సైడ్ లో అనిపిస్తుందా? అంటే ఇది ఇంకోటి కూడా ఉంది. వైసీపీ వాళ్ళు మాట్లాడితే పవన్ పూర్తిగా ఆయనకు లోబడిపోయాడు, ఆయన చేస్తున్నాడు అని అంటున్నప్పుడు దాన్ని కాదు అని ఖండించే ప్రయత్నం పవన్ చేయదలుచుకోలేదు. ఎస్ ఐ స్టాండ్ బై చంద్రబాబు నాయుడు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. అది వైసీపీకి కూడా ఒక సమాధానం, మా మధ్య ఏం తేడాలు రావు, నేను అటే ఉంటానని. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా మహారాష్ట్ర ఫలితాలు నేను మీతో మాట అన్నాను కదా, బీజేపీ అంటే ఇంకా ఎగ్జిట్ పోల్సే. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా కొన్ని చాలా దగ్గరగా ఉన్నాయి. ఇటీవల ఫలితాలు అన్నీ చూశాక ఎవరు ఎగ్జిట్ పోల్స్ మీద తొందరపడి కమిట్ కావడానికి సిద్ధంగా లేరు. కానీ స్థూలంగా చూస్తే ఎన్డీఏ లేదా అక్కడ మహాయుతి అనే దానికి కొంత అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది జార్ఖండ్లో కూడా ఇంకా పోటాపోటీ ఉంది. అంటే 2 చోట్ల పోటాపోటీ ఉంది, 2 కూటములు ఉన్నాయి. సింగిల్గా ఎవరు వచ్చే పరిస్థితి లేదనేది కూడా మనం గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. సో ఒకటేమో మిశ్రమ రాజకీయాలు నడుస్తాయని తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ బాల్ ఠాకరే వీటన్నిటితో కూడా చెప్పి ఒక విధంగా సనాతనము ఎన్డీఏ ఫార్ములాతో ఎక్కువగా ప్రచారం చేసి వచ్చారు. సో మహారాష్ట్రలో ఆ పార్టీ గెలిస్తే ప్రధాన ప్రచారానికి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి ఊపు వస్తుంది. మీరు ఇప్పటికే పెట్టినట్టున్నారు కదా, సత్తా చూపిన పవన్, ప్రభంజనం ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసినట్టున్నారు కదా హెడ్డింగ్లు, డైలాగ్, డిస్కషన్స్ అన్నీ. కాబట్టి తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికలు, పైగా పక్క రాష్ట్రం, దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అది మోడీని ఇంకొంచెం బలోపేతం చేస్తుంది. మోడీ ఆర్ఎస్ఎస్ సంబంధాలను కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే సనాతన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం మరింత సనాతనంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంకొంచెం పెంచుతారు, ఈ గొంతు ఇటువైపు ఇంకొంచెం పెంచుతారు, తప్పనిసరిగా జరుగుతుంది అది మాత్రం. సార్ ఈ అంశం ఎలా ఉంటే 50 కోట్లు ఇస్తే ఈవీఎంలో హ్యాక్ చేస్తామంటున్నారు. ఇదే మహా ఎన్నికల్లోని మహారాష్ట్ర ప్రతిపక్ష మహావికాస్ అగాడి కూటమికి లబ్ధి చేకూరుస్తానని ఓ హ్యాకర్ మాట్లాడే పరిస్థితి ఏంటి అసలు ఇది? అంటే అతను యాక్చువల్గా సూజు అనే అతను ఒక ఇది పెట్టాడు అక్కడ లండన్లో పెట్టి ఇదే ఆఫర్ రేట్ కూడా పెట్టాడు. ఇదిగోండి, విజిల్ బౌలర్ ఆఫర్స్ టు హ్యాక్ ఈవీఎంస్ ఫర్ మహారాష్ట్ర ఎంపీ ఫర్ ₹53 crores. ఓకే, ఇదో వారం కిందట వచ్చింది. ఎన్నికల ప్రచారం ఇంకా ముగుస్తుంది అది ఇది అనగా ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ చాలా సులభం, వీటన్నిటికీ అమెరికాలో ఇది జరుగుతుంది, అమెరికా నుంచి ఇవన్నీ చేయొచ్చు, కాబట్టి మీరు నాకు 53 కోట్లు ఆఫర్ చేస్తే 53 కోట్లు ఇస్తే నేను ఇక్కడి నుంచి ఈవీఎంలను హ్యాక్ చేస్తాను అని ఈయన అన్నాడు. ఒక బీజేపీ సభ్యుడికి ఈ ఆఫర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడని ఎవరు బయటపెట్టారు? ఇండియా టుడే ఒక ఇన్వెస్టిగేషన్ టీముని పెట్టింది. ఓకే, ఈ ఇన్వెస్టిగేషన్ టీము ఆయనతో ఈ ఇంటరాక్షన్ అంతా కూడా అయింది.
India Today special investigation team with one of them posing as a personal assistant of an MP got in touch with cyber expert Syed Sahuja with a video call అన్నమాట. సో ఇతనితో వాళ్ళంతా మాట్లాడారు. ఇతను ఆ విజిల్ బౌలర్ ఏముంది దాన్ని మ్యానిపులేట్ చేస్తా అని చెప్పే అతను ఇతనితో మాట్లాడితే ఫోటో ఇది 53 కోట్లు. ఇంకో తమాషా ఏమంటే ఈ పెద్ద మనిషి 2019లో కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు. ఇతని మీద కేసు పెట్టారు. అప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ కదా సార్, పెద్ద ఇష్యూ. అదేనా ఇది ఇంత సైలెంట్గా ఉండిపోవటమే. హీ ఆఫర్స్ టు హ్యాక్ ఈవీఎంస్ ఫర్ ₹50 to 53 crores. ఎలక్షన్ కమిషన్ మామూలు సేస్ ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్ ప్రూఫ్. జస్ట్ డేస్ బిఫోర్ ది November 20 మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్, ఇండియా టుడేస్ టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గాట్ ఇన్ టచ్ విత్ దిస్ మ్యాన్ అనమాట. సో ఇప్పుడు ఈయన ఇది వరకు నోటబుల్లీ he had also alleged that the voting machines were rigged in favor of the BJP in 2014 లోక్సభ ఎలక్షన్స్. అప్పుడు రిగ్గింగ్ చేసావా అప్పుడు అని కూడా ఈయన చెప్తున్నాడు. సో నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను అని ఏమన్నాడు ఆయన అంటే, Surja had claimed he could help the alliance win the elections by hacking EVMs using technology from the US Department of Defense. 288 seats, but there is frequency location. 288 seats, but there is frequency location బట్టి నేను ఈ 63లో నేను చేయగలుగుతాను. 63 చేయడం అంటే ఒక ఎన్నిక అటు ఇటు మారిపోతుంది కదా. సో ఈయన మీద ఎన్నికల సంఘం అప్పుడు కూడా మరి అప్పుడు కూడా కేసు పెట్టి ఉంటే, అప్పటి వరకు ఆ మనిషి అలాగే ఉంటే దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేశారు? ఇప్పుడు మళ్ళీ వైసీపీకి ఇది ఈ వాయిస్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? మొన్నటి వరకు వైసీపీ సమస్య ఒకటి. ఎలక్షన్ కాదు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఎల్లుండి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి 23వ తారీఖు. తప్పకుండా ఇలాంటి సమస్య అయితే వస్తుంది. ఓడిపోయిన వాళ్ళందరికీ ఇది పెద్ద వాయిదమే కదండి. వాళ్ళు ఎలా చేశారేమో, ఎంత ఇచ్చారు అని. ఇంక రేపు రేట్లు కూడా చెప్తారేమో ఎంత ఇచ్చారు వాళ్ళకని. రేటు చెప్తున్నాడు చెప్తున్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ 53 ఎంత ఇచ్చారని చెప్తారు కదా అని. బట్ అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పెద్ద పార్టీ, ఎక్కువ 100కు పైన స్థానాలు ఉన్నది ఒకటే. కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు వచ్చింది 1990లో, ఆ తర్వాత రావట్లే వాళ్ళకు. సో 2 పార్టీలను చీల్చారు వాళ్ళు. శివసేనను చీల్చారు, దాన్ని చీల్చారు. వాళ్ళ సహాయంతో బీజేపీ గట్టెక్కుతుందా? కాంగ్రెస్ పార్టీ ఐక్యత అందరినీ కలుపుకొని వెళ్ళడంలో కొంత దెబ్బతిందనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది అనేది ఒక పెద్ద ప్రశ్నే. మహారాష్ట్ర ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తాయి. అక్కడ బీజేపీ బలపడింది అనుకోండి, తప్పకుండా వాళ్ళు నిన్ననే మనం చర్చించాం కదా, చంద్రబాబును కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళ కోసం అవసరం లేదు కానీ. సార్ రామ్ చరణ్ దర్గా సందర్శనపై భిన్నాభిప్రాయాలు, ఈ వివాదంపై ఉపాసన కౌంటర్. భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవానికి ప్రాధాన్యత ఉందన్న ఉపాసన. సరే, ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి ఒక చాలా మంచి మెసేజ్ ఉపాసన నుంచి ఆమె అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా, కొంచెం యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో. అసలు ప్రతిదానికి వీళ్ళ గొడవ ఏంటి సార్? ఈ రామ్ చరణ్ అనే ఆయన కడపలో దర్గాకి వెళ్ళారు. అది కూడా ఏఆర్ రెహమాన్ తీసుకెళ్ళాడు. ప్రపంచ ప్రసిద్ధ భారతీయులకు తొలి ఆస్కార్ తెచ్చిపెట్టినటువంటి మహాఘటికుడు. వందే మాత దాన్ని మార్చేసి అసలు భారతీయులతో అంతకంటే దేశభక్తులు ఏముంది అసలు? ఇంకా దేశభక్తి ఏముంది సార్? వందే మాత్రం అమ్మకు వందనం అని ఆయన పిలిచాడని రామ్ చరణ్ అక్కడికి వెళ్ళాడు. వెళ్తే 2 రకాల వివాదాలు. ఒకటి, అసలు దర్గాకి వెళ్ళడం ఏంటని. రెండో, దర్గా అంటే సమాధి సందర్శించడం ఏంటని. మూడోది, నేను ఉదయం చూస్తున్నా మన మిత్రుడు రాధా మనోహర్ దాస్ ఆయన చెప్తున్నాడు ఏమని, అసలు అది రాముడి గుడి, రామ్ చరణ్ వెళ్తే తప్పి ఇవన్నీ అండి. దాని పక్కన ఒక గుడి ఉంది, ఆ గుడి ఆంజనేయ స్వామి గుడి అంటారు, కానీ నిజానికి అది వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అర్జెంటుగా వీళ్ళని ఎదుర్కోవటం కోసం అక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు, కానీ నిజానికి అది ఆంజనేయుడి గుడి అని. అసలు ఈ గుళ్ళు గోపురాలు గొడవ ఏంటి సార్? రామ్ చరణ్కి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి పోతాడు, అల్లు అర్జున్ ఎక్కడికి ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాడు. వీళ్ళెవరు గంగా స్నానానికి కొండపోట్ల వారి ఆజ్ఞ అని వీళ్ళ గొడవ ఏంటని నాకు అర్థం కాదు. దాని మీద వివాదం ఏంటి అసలు? అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు, వీళ్ళందరినీ వదులుకుందామంటే అమితాబ్ బచ్చన్ వదులుకుందామా, ఏఆర్ రెహమాన్ వదులుకుందామా, రామ్ చరణ్ను తప్పు పడదామా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి కడప దర్గా లాంటి దానికి వెళ్తే విశ్వాసంతో
మహాత్మా గాంధీ ఏమన్నాడండి? జాతిపిత కదా మహాత్మా గాంధీ. ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ బుద్ధ అన్నాడు గాంధీజీ. గాంధీజీ జాతిపిత కదా? గాంధీజీ కంటే రామభక్తుల వీళ్ళు చచ్చిపోయిన హే రామ్ అనే రాసి ఉంటుంది ఆయన సమాధి మీద. కాబట్టి ఎందుకు ప్రతి వాళ్ళను గాంధీజీ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు, రహమాన్ వరకు ఎందుకు వీళ్ళు తప్పు పడుతున్నారు? సో ఉపాసన గారు మంచి మాట అన్నారు. నాకు ట్వీట్ మీరు చూడొచ్చు. ఫెయిత్ షుడ్ యునైట్, ఫెయిత్ షుడ్ నాట్ డివైడ్ అంది ఆమె. విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా, ఒక్క సెకండ్, Upasana reacts to negative remarks. Upasana wrote, faith unites, never divides. As Indians, we honor all paths to the divine. ఓకే, ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎమోజీ కూడా పెట్టారు అక్కడ, నమస్కారం పెట్టి. అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ. గ్రేట్ వర్డ్స్ సార్. నేను ఐ సల్యూట్ హర్ యాక్చువల్లీ. ఇంత మంచి మాటలు ఈ మధ్యకాలంలో, ఇదిగోండి, దిస్ ఈజ్ హర్ ట్వీట్. చిరంజీవి గారి కోడలు, మన తెలుగు అమ్మాయి, అలాగే అనేక సందర్భాల్లో చొరవ తీసుకుంటూ ఉంటుంది. ఎంత మంచి మాట వర్మ. ఇలాంటి మాట విని మనము, గాంధీజీ ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ బుద్ధ అన్నాడు. ఏంటి సార్ అక్కడికి? నాకు బాగా గుర్తుంది. ఇదిగోండి, ఫెయిత్ యునైట్స్, నెవర్ డివైడ్స్. యాజ్ ఇండియన్స్ వీ హానర్ ఆల్ పాత్స్ టు ది డివైన్. అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ, నాట్ డివిజన్. రెస్పెక్టింగ్ అదర్ రిలీజియన్స్ వైల్ ఫాలోయింగ్ హిజ్ ఓన్. మీ మతాన్ని మీరు అనుసరించండి, కానీ అన్ని మతాలను గౌరవించండి. ఎందుకు దాని మీద వివాదం పెడుతున్నారు? నాకు బాగా గుర్తు, పల్లెటూళ్ళల్లో ఉరుసు జరుగుతుంది. నేను మా ఊళ్ళో మా మామయ్య ఊరికి పెద్ద పూజారి. సో రథం మీద ఆయన పైన కూర్చుంటే అక్కడికి వెళ్తే చాలా సంతోషం. అందరూ అంతే కదా, పిల్లలందరూ మావాడు పైన ఉన్నాడని. కానీ రథయాత్ర ఎంత బాగా జరిగేదో మళ్ళీ ఉరుసు జరిగినప్పుడు కూడా అలాగే జరిగేది. అక్కడ అన్నం తీసుకోవడము, దాన్ని పంచుకోవడము, ఇదంతా. మళ్ళీ మధ్యలో నిప్పులు పెట్టేవాళ్ళు పీర్ల దగ్గర. ఆ నిప్పుల మీద నడుచుకుంటూ పోవడం అన్నది, తడిచే కాళ్ళలో, అది కూడా ఒకటి ఉండేది. ఇవన్నీ నమ్మకాలు, ఇవన్నీ కలపడానికి తప్ప విడగొట్టడానికి కాదు కదా. అమితాబ్ బచ్చన్ గారిని ఏమంటారు చెప్పండి సార్? భారతదేశానికి అమితాబ్ బచ్చన్ కంటే ఐకాన్ ఎవరు ఉంటారు సార్? అమితాబ్ బచ్చన్ వెళ్ళలేదు అక్కడికి, ఆయన తప్పు పడతారా? ఆయన ఈ మతం ఏంటి సార్? మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని గురగాడ అప్పారావు గారు అన్నారు. సో అందుకనే నేను ఈ విషయం ప్రత్యేకించి చెప్తున్నా. వీ షుడ్ అప్రిషియేట్ ఉపాసన. నమ్మకం, భక్తి అంటారా? ఎవరికి ఎక్కడ భక్తి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అసలు ఈ చర్చ తప్పు సార్. పైగా భక్తి అన్నాక వేరే మతం ఏముంది? ఆ మతంలో కూడా మళ్ళీ ఆ విధంగానే కదా. శైవ వైష్ణవులు ఇదైతే తిక్కన శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పి హరిహరనాథుడు అనే దేవుణ్ణి సృష్టించాడు. కాబట్టి రామానుజాచార్యులు చాలా చేశారు. అట్లా మనం కొంచెం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు శాసన మండలిలో ఒక చర్చ కూడా వచ్చింది. సత్య కుమార్ మంత్రి, బీజేపీకి ఉన్న ఒకే ఒక మంత్రి, ఏదో మాటకు వచ్చి 100 పిల్లులు తిని పాపాలు చేసి హాజ్ యాత్రకు పోయినట్టు అన్నారు. భారతదేశంలో మామూలుగా 100 పిల్లులు తిని కాశీకి పోయినట్టు అంటుంటారు. ఆయన సరే సంఘపరివారు కాబట్టి ఆయన హజ్ అన్నారు. దాంతో ఇది మైనార్టీల మనోభావాలు గాయపరుస్తుందని అవతల నుంచి వచ్చారు. మొత్తం మీద వాటిని తొలగించండి, తప్పు అయితే అన్నారు. మనం ఏ మతాన్ని కించపరచక్కర్లేదండి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన్ సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్కో సన్మతి దే భగవాన్, గాంధీజీ ఫిలాసఫీ. మీరు మొక్కదలుచుకుంటే అలా చూడండి తప్ప. బట్ షీ యూజ్డ్ గ్రేట్ వర్డ్స్. ఫెయిత్